హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎండ్రాయిలో గోంగూర. బాబ్బా వింటంటేనే నోరూరిపోతుంది కదండి. ఎందుకంటే ఈ రెసిపీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అందరికీ నచ్చేటట్టుగా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా భలే సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి తయారీ విధానం చూసేద్దాం. మన గోంగూర ఎండ్రాయిలు కర్రీకి కావాల్సిన పదార్థాలు 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. నేను 3 కట్టలు తీసుకుని వీటిని ఆకులు సపరేట్ చేసి శుభ్రంగా కడిగి నీట్గా కడిగి పెట్టి ఉంచాను. దీంట్లోకి ఒక చిన్న కప్పుడు ఎండ్రాయిలు తీసుకున్నాను. ఇవి కూడా కడిగి పెట్టాను. అయితే ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఈ రెండు కూడా కొంచెం పెద్దవి అనమాట. ఉల్లిపాయ టమాటోను ఇవి కట్ చేయకుండా మీకు చూపించాలని ఉంచాను. ఇప్పుడు కట్ చేద్దాము. 4 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి పోపు సామాన్లు, ఎండుమిర్చి ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా కట్ చేద్దాము. కట్ చేసాక మిగతా ఏం కావాలో చూద్దాం. ఉల్లిపాయ టమాటా కట్ చేసే లోపల ముందుగా మనము గోంగూర ఉడకబెట్టుకుందామండి. ఏమీ వేయలేదు, వట్టి కడాయి ఇది. గోంగూర ఇందులో వేసేసి మనం వాటర్ వేయక్కర్లేదు. ఈ గోంగూర తడి వల్ల ఇది మగ్గిపోతుంది. ఆయిల్ కూడా వేయక్కర్లేదు, తర్వాత వేస్తాం ఆయిల్ కూరలోను. అయితే ఈ గోంగూర పెట్టేసి దీంట్లో మనము ఈ పచ్చిమిర్చి ఇలాగా రెండుగా ఇరగదీసేసి ఇలా తుంచేసి ఇందులో వేసేయచ్చండి. గోంగూర పచ్చిమిర్చి మనము ఉడకబెడుతున్నాం. ఇది ఉడికిన తర్వాత చల్లారాక మిక్సీలో కొంచెం తిప్పాలండి. 2 సార్లు బరబరమని తిప్పితే సరిపోతుంది. మరీ పేస్ట్ అవ్వక్కర్లేదు. ఈ ఆకులుగా కనిపిస్తేనే బాగుంటుంది కలుపుకొని తినడానికి. ఇది ఉడికే లోపల మనము ఉల్లిపాయ టమాటా కట్ చేసుకుందాం. గోంగూర ఈ విధంగా దగ్గరికి మగ్గించుకోవాలి మనం. దీంట్లో నేను ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు. ఈ ఆకు తడి వల్ల ఇలా దగ్గరికి మగ్గిపోయిందనమాట. ఇలా పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. స్టవ్ ఆపేస్తున్నానండి, చల్లారనిద్దాము. మనం తీసుకున్న ఉల్లిపాయ టమాటా ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకోవాలి. పెద్దది ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకున్నాను కదా. ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకున్నాక మనకి పచ్చిశనగపప్పు 1 స్పూన్ పడుతుందండి. అలాగే జీలకర్ర, ఆవాలు ఒక అర స్పూన్ చొప్పున, 2 అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడతాయండి దీంట్లోకి. నేను ఇవి చెదగొట్టి పై పొట్టు ఒలిసేసాను అనమాట, కొంచెం దంచి. ఇది కరివేపాకు, ఆల్రెడీ మనము ఎండ్రాయిలు కడిగి పెట్టుకున్నాము. అలాగే గోంగూర చల్లగా అవుతుంది. ఈ లోపల మనం ఇది తాలింపు చేసేస్తే ఈ తాలింపు మగ్గే లోపల దాన్ని మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. ఇప్పుడైతే తాలింపు స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేద్దామండి. ఇది గోంగూర కదా, ఇది 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. నేను 2 స్పూన్లు వేసాను, దీంతో 2 గరిటెలు వేసాను. మీరు కావాలంటే 3-4 కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది. మేమైతే ఇప్పటికిప్పుడు అవగొట్టేస్తాం ఈరోజు, అందుకు నేను 2 స్పూన్లు వేసాను. ఒకవేళ నిల్వ ఉండాలి అనుకుంటే ఉంటుంది, కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా శనగపప్పు వేద్దాం. ఆ పప్పులు కొంచెం వేగేటప్పుడే మనం వెల్లుల్లి వేసేయచ్చండి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసేయచ్చు. అలాగే ఎండుమిర్చి కూడా వేసేయచ్చు. పప్పులు కొంచెం వేగితే చాలు. ఈ టైంలో మనం ఎండ్రాయిలు కూడా వేసేద్దాం. అన్నీ కలిపి ఒకేసారి వేగుతాయి అన్నమాట. ఎండ్రాయిలు కొంచెం కలర్ మారి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసాము. మరీ ఎక్కువ వేసేద్దండి ఎండ్రాయిలు, రొయ్యల చెరువులో ఉంటుంది అనమాట. మరీ తగ్గించి వేస్తే అసలు అందులో రొయ్యలు కనబడవు. సో తగినంత మాత్రమే వేయాలన్నమాట మనం ఏ కర్రీకైనా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా. చూడండి, మన పప్పులు, రొయ్యలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేద్దాం. కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి గోంగూరలో వేసాం కాబట్టి దీంట్లో వేయక్కర్లేదు. ఇంకా
ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది అనమాట. పచ్చిమిర్చి గోంగూరలో వేస్తాం కదా. ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా వేద్దాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి చూసారా. ఈ టైంలో మనం టమాటో వేసేయచ్చు. ఈ టమాటో మనకి త్వరగా మగ్గడం కోసం మనం ఇప్పుడు పసుపు, సాల్ట్, కారము కూడా వేసేయచ్చండి. వేస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట టమాటా ముక్కలు. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దామండి. ఎందుకంటే గోంగూరలో నేను సాల్ట్ ఏమీ వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాను కాబట్టి ఒక అర స్పూను సాల్ట్ వేసేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుని బట్టి మనము సాల్ట్ వేసుకోవాలి. లేదంటే లాస్ట్లో కూడా మీరు ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇందులో వాటర్ బయటకు వస్తుంది సాల్ట్ వేయడం వల్ల, కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం కారం వేద్దాం. ఒక నిమిషం మగ్గింది కదా, ఈ టైంలో మనము కారం వేసేద్దామండి. పచ్చిమిర్చి చేసాము అయినా కానీ కారం పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. పచ్చిమిర్చి వేసాము, అలాగే ఎండుమిర్చి కూడా వేసాము, అయినప్పటికీ కారం పడుతుంది. ఇంకో కొంచెం స్పైసీగా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా భలే బాగుంటుంది అనమాట గోంగూర ఎండ్రాయిలు. అయితే కారం వేసాం కదండి, సిమ్లోనే ఉంచాలి. సిమ్లో ఉంచేసి ఇది మూత పెట్టేసి ఇది మగ్గి లోపల మనము గోంగూర మిక్సీ పట్టుకొని వద్దాం. ఓకే, మూత పెట్టేసి మగ్గిందాం. చూద్దాం మన కర్రీ. ఇది కారం వేయడం వల్ల చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇలా సిమ్లో ఉంచాలన్నమాట, అప్పుడు మాడిపోకుండా చక్కగా మగ్గిపోతుంది. నేను ఈ లోపల గోంగూర మిక్సీ పెట్టేశాను. అయితే మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదండి, కొంచెం బర్రమని 2 సార్లు అంటే సరిపోతుంది అనమాట. అవి కలుపుకునేటప్పుడు అక్కడక్కడ తినేటప్పుడు ఆకులు తగిలితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో 2 సార్లు జస్ట్ బర్రమనిపిస్తే సరిపోతుందండి. ఈ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుదాం. కలిపేసి మళ్ళీ మనం వాటర్ వేస్తాం కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొంచెం ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5-6 నిమిషాలు మగ్గితే మన కర్రీ రెడీ అయిపోతుంది. సిమ్లోనే మగ్గనివ్వండి, మంట పెంచొద్దు. ఇది మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి కొంచెం దగ్గరికి డ్రైగా అయితే అప్పుడే అది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి. సిమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గిస్తూ మధ్య మధ్యలో ఇలా కలపాలండి. మనం మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఆకు కదా, మరి మెత్తగా ఉంది గోంగూర కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో మనము ఇలా కలపాలన్నమాట. ఇది ఇలాగా పొడి పొడిగా దగ్గరికి వచ్చేస్తే ఆయిల్ పైకి తేలితే బాగుంటుంది. నేనంటే ఆయిల్ తగ్గించి వేసాను, మరి నాలాగా మీరు భయపడితే ఆయిల్ తగ్గించుకోండి. లేదు మాకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఇందాక అన్నాను కదా, మీరు 3-4 స్పూన్లైనా వేసుకోవచ్చు అనమాట. నేను 2 వేసాను కదా. సో ఇలా మనకి దగ్గరికి వచ్చేస్తే చాలండి. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి. ఏ కర్రీ అయినా సరే మనం దించే ముందు ఉప్పు చూసుకుని ఆ వేడి మీద కలిపేస్తే కలిసిపోతుంది అనమాట. తినేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. తినేవాళ్ళు చప్పగా ఉందని ఇబ్బంది పడకుండా దించే ముందు మనం సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగా ముద్దగా దగ్గరికి అయిపోతే చాలండి. ఈ టైంలో మనం స్టవ్ ఆపేయచ్చు అనమాట. ఇలా ముద్దగా దగ్గరికి వచ్చేయాలి, సరేనా. ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్లీ వేడివేడిగా సూపర్ టేస్టీగా మన ఎండ్రాయిలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా మాటలు లేవు,
చాలా రుచిగా ఉంటుందండి. సూపర్ సూపర్ అనమాట. టేస్ట్ అయితే మర్చిపోలేమండి, అంత బాగుంటుంది. అయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ రుచిని ఎంజాయ్ చేయండి. ఆ రుచిని మీరు ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మనము హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉందాం. మరి జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.